హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లోనే ఎవరు చూపించని విధంగా, ఎవరు వీడియో తీయని విధంగా నేను ఈ వ్లాగ్ అయితే చేశానండి. మొట్టమొదటగా మన ఛానల్ మాత్రమే ఈ ఫుల్ వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. నాగుల చవితి అదేంటంటే నాగుల చవితి మరియు నాగుల పంచమి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకుంటారు, ఒక్క పొద్దు ఎలా ఉంటారు, నిండొక్క పొద్దు ఏ విధంగా చేసుకుంటారు, దేవుడికి నైవేద్యాలు సమర్పించేది ఏంటి అనేది ఫుల్ వీడియో మీకు ఇవాళ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో మరెందుకు ఆలస్యం, ఫుల్ వీడియో ఒక్కసారి వచ్చి చూసేయండి. సో బాగా గమనించి చూడండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టెప్ అండి, 1.5 కప్ అండి, పావున్నర తీసుకున్నాను నేను బియ్యం. ఫస్ట్ నానబెట్టుకోవాలి. మనం పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేసుకున్న తర్వాతే ఈ కార్యక్రమం అంతా చేసుకోవాలండి. బియ్యం అనేది ఒక 1 అవర్ వరకు అలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నైట్ నానబెట్టుకున్నానండి సొద్దలు ఇవి. ఈ సొద్దలు అనేది మనకు ఇది కూడా ఒక నైవేద్యంగా చెప్పవచ్చు. పుట్టక అనేది ఇవి కూడా సమర్పిస్తారు. ఇవి మనం మొలక కట్టుకోవాలి. సో ఇవి నానబెట్టుకున్నాం, నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇవి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని వీటిని మొలకెత్తుకొని గట్టిగా ఒక క్లాత్లో చుట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని అందులో టవల్ లేదా వైట్ కలర్ ఏదైనా క్లాత్ తీసుకొని అందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న సొద్దల్ని అన్ని టోటల్గా వేసేసుకుందాం. పూర్తిగా ఈ సొద్దలన్నిటినీ వేసుకొని గాలి పోనంత గట్టిగా మనం క్లాత్ అనేది చుట్టేసి బాగా గట్టిగా ముడి వేసి పెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ వీటిని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గట్టిగా బాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వీటిని బాగా గట్టిగా చుట్టి ముడి పెట్టేసుకుంటే మొలకెత్తుతాయండి. ఇవి ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది మొలక ఎత్తడానికి. మొలకెత్తిన వాటిని మనం పుట్టకు తీసుకెళ్లాలన్నమాట, నాగులకి సమర్పించుకోవాలి. సో వీటిని కూడా ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ వచ్చేసి మనం పెట్టేసుకున్నాం కదండి, స్టెప్ బై స్టెప్ బాగా గమనించండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేస్తే వీడియో అనేది మిస్ అయిపోతారు, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు అన్నమాట. సో పుట్టకు కావాల్సిన పదార్థాలన్నీ మనం ఇప్పుడు తీసేసుకుందాం. ముందుగా పసుపు, తగినంత పసుపు తీసుకుందామండి. మనం ఏమేం కావాలి, పుట్టకి ఏమేం తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు కంప్లీట్గా చూపించబోతున్నాను. ఆ పదార్థాలు అనేవి మిస్ అవ్వకుండా చూడండి. పసుపు, కుంకుమ, అగరబత్తీలు ఒక 5 or 4 అగరబత్తీలని తీసుకుందామండి. ఆకులు ఒక్కలు మరియు కర్పూరం బిళ్ళలండి తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీసుకుందాం. నిదానంగా వీడియో అనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అగ్గిపెట్టె, తాంబూలం కోసం పండ్లు, సో దారం అండి, దారం అసలు మనం యూజ్ చేయని దారం అనేది మనం పుట్టకనే తీసుకెళ్ళాలి. సో అగరబత్తీలు ఇంతేనండి. ముందుగా ఇవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇవి ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్ తీసుకున్నానండి నేను పెసరపప్పు అనేది 1 కప్ తీసుకున్నాను. ఇలా ఇది చిన్న గిన్నె, చిన్న బౌల్ అవుతుంది. పెద్ద బౌల్లో వీటిని మనం ఒకసారి పెద్ద బౌల్లో వేసేసుకుందాం. ఇలా 1 కప్ని పెసరపప్పుని కూడా మనం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాతే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పొట్టు అనేది ఇప్పుడే పోదనమాట. తర్వాత నానబెట్టుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేస్తూ మనం ప్రెస్ చేస్తూ రుద్దుకున్నట్లయితే పొట్టు అనేది పోతుంది. సో వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాస్ వేసుకుంటున్నానండి. నల్ల నువ్వులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నాగులకు ఒక్క పొద్దు ఉండేటప్పుడు, పుట్టకు కానీ నాగులకు కానీ ఒక్క పొద్దు ఉండేటప్పుడు నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నువ్వుల్ని ఇప్పుడు మనం వాష్ చేసుకొని వడగట్టేసుకుందామండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని టవల్ లేదా పాత లుంగి కానీ ఉతికినది మనం తీసుకొని వీటిలో నువ్వులను వేసుకొని వడగట్టేసుకుందాం. ఇవి చెరిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. చెరిగి తీసుకున్న నువ్వులని వాష్ చేసుకొని వడగట్టుకొని పెట్టుకోవాలి. ఇలా వడగట్టి పెట్టుకున్న నువ్వులు బాగా వాష్ చేసిన వాటిని ఒక 2 minutes ఇలా గట్టిగా పిండుకున్నట్లయితే ఆ వాటర్ అన్ని కిందికి వచ్చేస్తాయండి. వీటిని ఇప్పుడు మనం ఆరబెట్టుకోవాలి. నువ్వులు అనేది బాగా ఇలా
ఫ్యాన్ కింద లేదా బయట కానివ్వండి, ఎండలో కానివ్వండి ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నువ్వులు అనేది బాగా ఆరిపోవాలి, ఎందుకంటే అందులో మట్టి కానీ ఏదైనా ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసుకున్నాం. తప్పకుండా ఏదైనా వాష్ చేసుకొని తీసుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు పుట్టకు ఒక్క పొద్దు ఉండం కాబట్టి పుట్టకు ఒక్క పొద్దు ఉండే విధానం ఇప్పుడు ఇలా స్నానం చేసుకోవాలండి. మా ఊరి సైడ్ అయితే మేము ఇలా స్నానం చేసుకుంటాం. ముందు ఆల్రెడీ మనం తలంటు స్నానం చేసుకున్న తర్వాత పుట్టకు ఒక్క పొద్దు చెల్లించే ముందు, అంటే పుట్టకు మేము ఒక్క పొద్దు ఉంటున్నాం తండ్రి అని చెప్పేటప్పుడు ఇలా మనం స్నానం చేసుకోవాలి. 2 నిండు బిందెలు 3 చిన్న చెంబుల నిండా పోసుకోవాలి. అలా 5 వేసుకోవాలండి. అది ఏ విధంగా అయినా సరే 5 సార్లు మనం వేసుకోవాలి. అంటే 3 నిండు బిందెలు 2 చిన్న చెంబుల నిండా అయినా పోసుకోవచ్చు స్నానం. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పైన నుండి తల స్నానం చేసి ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇలా స్నానం అనేది చేయిస్తారు ఫ్రెండ్స్. ఇలా తడి బట్టలతోటే మనము పుట్టకనేది ఒక్క పొద్దు ఉంటున్నాము అని చెప్పాల్సింది వస్తుంది. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీకు వీలు చూసుకొని మీకు నిండు బిందెలు ఉంటే, అంటే ఫ్రెష్గా వచ్చే వాటర్ అయినా నిండు బిందెల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 5 టైమ్స్ అనేది నిండు బిందెలు నీళ్ళు అనేది పోసుకోవాలి. అది చిన్న చెంబు 3 టైమ్స్, ఒక 2 టైమ్స్ పెద్ద బిందెలు అయితే సరిపోతుంది. ఇలా మనం వేసుకోవాలండి. మనకి ఒకరు స్నానం అనేది ఇలా చేయించాలి, బయటనే చేసుకోవాలి. తడి బట్టల మీదనే మనం పుట్టకు ఒక్క పొద్దు అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మన ఫేస్కి మరియు పాదాలకి పసుపు రాసుకొని మనం బయలుదేరాలన్నమాట. పుట్టకి ఒక్క పొద్దు అనేది మనం ఇలా ఈ ప్రాసెస్లో నేను చెప్పే విధంగా చాలామంది చేయాలండి. చాలామంది చాలా తప్పుగా చేస్తూ ఉంటారు. అంటే చాలా తెలియకపోవచ్చు వాళ్ళకి. ఐ థింక్ వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు. కాబట్టి మన వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కుంకుమ పెట్టేసుకొని మనం తీసుకున్న పదార్థాలన్నిటినీ తీసుకొని, అంటే పసుపు, కుంకుమ, అగరబత్తీలు, ఆకు, ఒక్క, కర్పూరం అన్నీ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవన్నీ తీసుకొని మనం ఏ చెంబు నిండా వాటర్ పోసుకున్నామో ఆ చెంబు నిండా వాటర్ అనేది తీసుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీటి దారని ఇలా పోసుకుంటూ తిరగాలండి. 3 టైమ్స్ కానివ్వండి, 5 టైమ్స్ కానివ్వండి, 9 టైమ్స్ కానివ్వండి, ఇలా తిరగాలి. నేను వీడియో క్లిప్ అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఫ్రెండ్స్, నిదానంగానే తిరుగుతున్నాను కానీ వీడియో క్లిప్ అనేది స్లో మోషన్లో లేదు, ఫాస్ట్గా పెట్టాను కావాలనే. ఎందుకంటే లెంతీగా వస్తుందండి వీడియో, కాబట్టి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఫాస్ట్గా పెట్టేశాను అన్నమాట. సో 3 టైమ్స్ నేనైతే తిరిగాను. నీటి దార పోసుకుంటూ 3 సార్లు తిరుగుతూ, అందులో 9 టైమ్స్ అండి దారం తీసుకున్నాం కదా, ఇలా దారం అనేది 9 సార్లు తిప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి. మీ దగ్గరలో ఇప్పుడు చాలా ఈ జనరేషన్ కొద్దీ చాలా తక్కువ అయిపోయాయి పుట్టలు. కాబట్టి మీ దగ్గరలో ఉండే గుడిలో కానివ్వండి, నాగులకి మీ దగ్గరలో గుడిలో ఉండే పుట్టకు కానివ్వండి, ఇలా దారం అనేది చుట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. పూజా విధానం అంతా కూడా కంప్లీట్గా చూపించబోతున్నాను కాబట్టి మిస్ అవ్వకుండా అన్నీ ఏ విధంగా చేస్తున్నానో బాగా గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే చేయని వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం పుట్టకి తాంబూలాన్ని మనం ప్రసాదించి ఒక్క పొద్దు అనేది చెప్పుకోవాలి. అంటే ఒక పూట మాత్రమే, అంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉపవాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మాత్రమే మేము ఉపవాసం ఉండగలుగుతాం అనేవారు చాలామంది ఉండొచ్చు. లేదా నిండు ఒక్క పొద్దు ఉంటాం, అంటే నాగుల చవితి మొత్తం ఉండి నాగుల పంచమి వరకు ఏమీ ముట్టుకోము, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పుట్టకు పాలు పోసిన తర్వాతే ముట్టుకుంటాం అనే వాళ్ళు, అలా ఎవరైతే ఏ విధంగా ఉంటారో, ఎవరైతే ఏ పద్ధతుల్లో ఉంటారో అవన్నీ మీరు ఒక పూట ఉండేటట్లయితే ఒక పూటనే ఉంటున్నామని, లేదా ఈవినింగ్ వరకు ఉండగలిగేటట్టయితే ఈవినింగ్ వరకు ఉండగలుగుతామని, అలా
మనము పుట్టక అనేది నాగులకు చెప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చెప్పుకొని మొక్కోవాలన్నమాట. అంటే మనం చెప్పే విధానంని బట్టే మనం పాలు అనేది పోసుకుంటాం కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నైవేద్యానికి వచ్చేద్దాం. ప్రసాదం అనేది సమర్పించుకుందాం, రెడీ చేసుకుందాం. ముందుగా ప్రసాదం రెడీ చేసుకోవాలంటే నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం, ఈ బియ్యంని ఇలా వడపోసుకోవాలి. ఇలా బాగా వడపోసుకొని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా పైకి కిందికి అనుకుంటే ఆ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా 2 minutes అక్కడ పెట్టుకొని వీటిని కూడా నువ్వులు మనం ఆరపోసుకున్నాం కదండి, నువ్వుల పక్కనే బియ్యంని కూడా ఆరపోసుకోవాలి. ఇవి కూడా ఒక కచ్చా పచ్చగా ఉండాలండి. అంటే ఎక్కువగా ఆరిపోవద్దు, ఎక్కువగా తడి ఉండకూడదు అన్నమాట. అలా కచ్చపచ్చగా ఒట్టిగా ఆరనట్టుగా ఆరనిచ్చుకుంటే సరిపోతుంది. దానికి 1/2 hour టైం పడుతుంది. సో వీటిని మనం ఒకసారి ఆరపెట్టుకుందామండి. మనం 1/2 తీసుకున్నాం కాబట్టి ఎంత క్వాంటిటీ మనం తీసుకుంటున్నామో బియ్యము లేదా నువ్వులు స్వీట్ కి తగ్గట్టు మనం ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటే అంత క్వాంటిటీ బెల్లం వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ నువ్వులు తీసుకుంటే అంత క్వాంటిటీ బెల్లం అనేది నువ్వులలో కూడా వేసుకోవాలి. నువ్వుల పిండి మరియు చలువ అనేది చాలా మంచిదన్నమాట. నాగులకు అనేవి మెయిన్ ఈ 2 ప్రసాదాలు చాలా ఇంపార్టెంట్గా సమర్పిస్తారు. నాగులకి లేదా పుట్టకు కూడా అని చెప్పుకోవచ్చు. చాలా మంది 1 yearకి ఒకసారి శారీస్ అలా పెట్టుకొని కూడా వేసుకుంటారండి. అలా కూడా శారీస్ పెట్టుకునే వాళ్ళు శారీస్ పెట్టుకోవచ్చు. మాకైతే ఆ పద్ధతి లేదు కాబట్టి నేను శారీస్ అనేది పెట్టుకోలేదు. సో మనం బియ్యం ఆరపోసుకున్నాం కదా, బియ్యం మరియు నువ్వులు ఆరేలోపు బెల్లం అనేది మనం రోట్లో బాగా దంచుకుందాం. దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఎక్కువ తక్కువ ఉండలు లేకుండా మనకి సాఫ్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో ప్రసాదం అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఇలా చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తాన్ని మనం గ్రైండ్ చేసి తీసుకుందాం. నేను 1/2 తీసుకుంటున్నాను కాబట్టి 2 బెల్లం గడ్డలు అయితే తీసుకున్నానండి. అంటే 1/2 కిలోకి 1/2 కిలో తీసుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో, అంటే మనం దేవుడికి సమర్పించేది కాకుండా మనం తినేది కాకుండా నైవేద్యం కూడా అందరికీ పంచి పెడతాం కాబట్టి జనాభాని చూసుకొని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. క్వాంటిటీకి తగ్గట్టు ఎంత క్వాంటిటీ మిశ్రమం తీసుకుంటే అంత క్వాంటిటీకి తగ్గట్టు బెల్లం అంటే షుగర్ క్వాంటిటీ అనేది తీసుకోండి. షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే 3/4 షుగర్ తీసుకుంటే సరిపోతుంది. సో మనము చలిపిండి అంటారండి. సో చలువ పిండి పెట్టడము మరియు నువ్వుల పిండి పెట్టడము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాసెస్లో ఆ 2 నైవేద్యాలు చేసుకున్నా సరిపోతుంది. సో ఇవి నేను 4 నైవేద్యాలు ఎందుకు చేస్తున్నాను అంటే వీడియో అందరికీ తెలియాలి కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మాత్రమే దొరుకుతుంది కాబట్టి అందరూ ఏదో ఒకటి పెట్టాలి. కాబట్టి ఏమి ఇంపార్టెంట్గా పెట్టాలి అని చెప్పాల్సింది వస్తే ఈ 4 ఇంపార్టెంట్గా పెట్టచ్చు అన్నమాట. సో దానికోసం మాత్రం నేను ఇంపార్టెంట్గా 4 ప్రసాదాలు చేస్తున్నాను. మనం సొద్దలలో చక్కెర వేసుకొని కలిపి ఇవ్వాలండి. 5 ప్రసాదాలు అయిపోతాయి. ఉట్టి సొద్దలు అనేది కొంచెం చప్పగా ఉంటుంది, అంత తినలేము కాబట్టి షుగర్ వేసుకొని పంచినట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి. చూస్తున్నారు కదా, మనం బెల్లం అంతా ఇలా నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. సో బెల్లం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో పదండి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. స్టెప్ 3 ఇప్పుడు నేను చూపించబోయేది స్టెప్ 3 అండి. సో ఈ బెల్లాన్ని మనం ఏ విధంగా కలుపుకోవాలి, ఏ విధంగా ప్రసాదం చేసుకోవాలనేది చూపిస్తాను. సో చూసారు కదా, బియ్యం అనేది ఆరిపోయాయి. ఇలా ఆరన్నట్టుగా ఉండేలాగా మనం ఇప్పుడు బియ్యాన్ని తీసుకోవాలి. వీటిని ఒక 5 or 10 minutes గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే గ్రైండ్ చేసుకోవడమే కాదు, గ్రైండ్ చేసుకున్న ఈ
బియ్యాన్ని కూడా మనము వడపోసుకోవాలి, అంటే జల్లి పట్టుకోవాలన్నమాట. జల్లి పట్టుకొని బాగా మెత్తటి పౌడర్ అనేది రావాలి. ఆ మెత్తటి పౌడర్లోనే మనం బెల్లంని వేసి మళ్ళీ మనం రోట్లో దంచుకోవాలి. చూసారు కదా, ఒకసారి మనం గ్రైండ్ చేసి తీసుకున్న మిక్సీ బౌల్లో ఇలా జల్లి పట్టుకొని మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పౌడర్ని జల్లి పట్టుకొని పౌడర్ లాగా బియ్య పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ టోటల్ మనం బియ్యం ఎన్ని అయితే తీసుకుంటామో అంత టోటల్ మిశ్రమం పౌడర్ వచ్చే వరకు మనం మిక్సర్ బౌల్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు కూడా వేసేసుకుందాం. అదే మిక్సర్ బౌల్లో నువ్వులు కూడా ఆరిపోయాయండి. ఈ నువ్వుల్ని కూడా మనం వేసేసుకుందాం. టోటల్గా నువ్వులన్నీ వేసుకొని మనం దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కూడా బెల్లం కలిపినట్లయితే నువ్వుల ఉంటలు లేదా నువ్వుల పిండి కూడా రెడీ అయిపోతుందండి. నువ్వుల లడ్లు కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే చేస్తారు. సో మీకు క్లియర్ వీడియో కావాలంటే అక్క నువ్వుల ఉంటలు చేయండి లేదా నువ్వు లడ్లు చేయండి అని ఒక్కసారి అడిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకైతే చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఇంతేనండి, ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బియ్య పిండిలో కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ దంచుకుందాం. ఇది బాగా మెత్తగా టోటల్ క్వాంటిటీ ఈక్వల్గా మనం అంటేలాగా మనం బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఒకవేళ పిండి కనుక ఆరిపోయినట్లయితే చిటికెడు అంటే టీ గ్లాస్ అన్ని కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట. చలువ పిండి అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఇది చాలా మంచిదండి మన ఒంటికి. సో నాగులకు కూడా ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా పెడుతూ ఉంటారన్నమాట నైవేద్యము. సో నువ్వులు మరియు చలువ పిండి అనేది ఈ నాగుల చవితి నాగుల పంచమికి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట, వన్ ఆఫ్ ది పార్ట్. సో చూసారు కదా, ఇది అంతా అలా అతుక్కోకుండా మనం ఇలా బాగా పైకి కిందికి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి ఫ్రెండ్స్. తగినంత బెల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటూ దంచుకుంటే ఈక్వల్గా మనకు అంటుతుందండి. సో రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. చూసారు కదా, చూస్తుంటేనే అది ముద్దలాగా వచ్చేస్తుంది. అలా ముద్ద కట్టుతుందంటే చలువ పిండి అనేది రెడీ అయిపోతుందని అర్థం అన్నమాట. అది ఈక్వల్గా మిక్స్ అయిపోయింది కాబట్టి బెల్లం అనేది దంచే కొద్దీ కొంచెం వాటర్ లాగా వస్తుంది కాబట్టి అలా ముద్దలాగా కడుతుంది, అంతేనండి. సో చూస్తుంటే జారిపోతున్నట్టు ఉంది కానీ ఇది పర్ఫెక్ట్గా అయిపోయిందండి. చలువ పిండి అనేది ఇంతే ఇలాగే ఉంటుంది కానీ చూడ్డానికి మాత్రం కొంచెం జారిపోతున్నట్టుగా అలా కనిపిస్తుంది మనకి. కానీ ఇంతేనండి, చలువ పిండి చేసే విధానం, తయారీ విధానం కూడా ఇంతేనండి. మీకు ఇంకా సపరేట్ వీడియో చేయాలి అక్క, సపరేట్ వీడియో చేయండి అని ఒక్కసారి అడగండి ఫ్రెండ్స్. మీకోసం తప్పకుండా సపరేట్గా మీకు చలువ పిండి ఎలా చేయాలి అనేది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చలువ పిండి రెసిపీ అనేది ఒక ప్రసాదం ఫస్ట్ స్టెప్ది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వుల పిండి ప్రసాదం అనేది మనం తయారు చేసుకుందాం. నువ్వుల పిండి ఎలా తయారు చేసుకోవాలి, గ్రైండ్ చేసిన నువ్వులని మనం గ్రైండ్ చేసుకున్న బెల్లంని ఇలా కొంచెం కొంచెంగా ఇందులో నువ్వులలో బెల్లం వేసుకుంటూ దంచుకుంటే సరిపోతుందండి, అంతే. సో చాలామంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా, కొంతమంది నాగుల చవితి ఒక పూటనే చేస్తారు లేదా నాగుల పంచమి ఒక పూటనే చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అంటే కడప సైడ్ మాత్రం మేమైతే, కడప సైడ్ అంటే అందరూ ఏమో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుండి వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్గా చేస్తారు కాబట్టి మనం అందరి గురించి చెప్పలేము. మేమైతే నాగుల చవితి మరియు నాగుల పంచమి రెండు కలిసేట్టుగా, నాగుల చవితి నుండి నాగుల పంచమి మార్నింగ్ వరకు ఆల్మోస్ట్
టోటల్ 2 డేస్ ప్రాసెస్ అనేది చేస్తాము. నాగులకు అనేది ఒక్క పొద్దు ఉంటాము. పుట్ట ఎక్కడుంటే పుట్ట దగ్గర, లేదా పుట్ట లేని వాళ్ళు గుళ్ళల్లో ఉండే నాగులను పూజించుకొని ఒక్క పొద్దు అయితే ఉపవాసం, నిండొక్క పొద్దు లేదా ఒకటే పూట ఉపవాసం అనేది ఉంటారనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దామండి. ఇలా బాగా మెత్తగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ దంచుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వులు అనేది నవగ్రహాలకై కానివ్వండి, రాహువు కేతువు కానివ్వండి, నువ్వుల నూనెనే యూజ్ చేస్తారు. సో అలా నాగులకు కూడా పుట్టకు కానివ్వండి, నాగులకు కానివ్వండి, నల్ల నువ్వులు అనేది మెయిన్ ఇంపార్టెంట్గా వాడుతుంటారు. కాబట్టి నువ్వులతో చేసే ప్రసాదం అనేది దేవుడికి బాగా ఎక్కుతుంది. కాబట్టి నువ్వుల నైవేద్యం అనేది పెడుతూ ఉంటారనమాట. ఇంతేనండి. కరెక్ట్గా అయిపోయింది. రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంతే నువ్వుల పిండి ప్రసాదం, నువ్వుల పిండి లేదా నువ్వులుంటలు లేదా నువ్వుల లడ్లు కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. అంతే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మీకు ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంతేనండి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మనం ఇది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే నాగుల చవితి రోజు ఏ రోజు వచ్చిందో ఆ రోజే గురువారం వచ్చింది అనుకుంటా. ఐ థింక్ శ్రావణ మాసం గురువారం, నాగుల చవితి శుక్రవారం, నాగుల పంచమి వచ్చింది. సో ఆ రోజే ఉన్నానండి. ఫస్ట్ డే సెకండ్ డే నిండొక్క పొద్దు ఉన్నాను. ఎప్పుడూ ఉండలేదు, నాకే కాన్ఫిడెంట్ లేదు. అలాంటిది నేనే ఉన్నాను ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది ఈవినింగ్ వరకు అయితే. కానీ నెక్స్ట్ డే మార్నింగే చాలా నీరసంగా అనిపించింది. అయ్యో దేవుడా అని దేవుడు గుర్తుకొచ్చాడనమాట. ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం సండే రోజు అప్లోడ్ చేస్తానండి. చాలామంది పీరియడ్స్ వల్ల మిస్ అయిపోతుంది, లేదా చాలామంది చేసుకునే వాళ్ళు కార్తీక మాసంలో చేసుకుంటారు. కాబట్టి అలా వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. 2 ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 3వ ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పెసరపప్పుని మనం బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని వాష్ చేసుకుంటే ఆ పొట్టంతా పోతుంది, క్లీన్ అయిపోతుంది. సో ఇంతేనండి. సో టైం లేదు కాబట్టి కొంచెం ప్రసాదం మనం నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. చూసారు కదా, చలువ పిండి మరియు నువ్వుల పిండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా మనం దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. అంటే పుట్టకి పెడుతున్నాం కాబట్టి పుట్టకు పెట్టిన తర్వాత దేవుడికి పెట్టకూడదు. కాబట్టి ఇంట్లో ఉండే దేవుడికి ముందుగా మనం ప్రసాదం పక్కకు తీసి పెట్టేసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకొని ఆ తర్వాత పుట్టకి తీసుకెళ్తే అలా తీసుకెళ్ళచ్చు అనమాట. సో అటు నుంచి ఇటు రావద్దు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఏం కాదు, బయట నుంచి ఇంట్లోకి దేవుడికి వస్తే బాగుండదు కదండి. సో అదనమాట. సో ఈ ప్రసాదం ఇప్పుడు కొంచెం కొంచెంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పెసరపప్పు పెట్టేసుకున్నాం కొంచెం. ఇప్పుడు నువ్వుల లడ్డు కూడా ఒకటి, మరియు చలువ పిండి లడ్డు కూడా ఒకటి చేసుకొని నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. 3 hours తర్వాత సొద్దలు అనేది మొలక కడతాయి. కాబట్టి ఇప్పట్లో అది మొలక కట్టేటట్టు కట్టవు కూడా. సో కొన్ని మాత్రం మనం వేసుకొని దానిపైన కొంచెం షుగర్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత టేస్టీ కోరుకుంటామో దేవుడు కూడా అంతే టేస్టీ కోరుకుంటాడన్నది నా అభిప్రాయం. కాబట్టి నేను ఏ విధంగా తింటానో దేవుడు అదే విధంగా తినాలి అని చెప్పి ఏది తక్కువ చేయనన్నమాట. సో షుగర్ వేసుకొని 5 ప్రసాదాలు కలిసిపోయాయి. ఎందుకంటే మనం షుగర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఫస్ట్ పెసరపప్పు మరియు సెకండ్ నువ్వుల లడ్డు, చలువ లడ్డు 3, సొద్దలు 4 మరియు షుగర్ అనేది 5. సో ఇంతేనండి ప్రసాదం నైవేద్యం అనేది మనం దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం. తాంబూలం మరియు పటాలకు ఫ్లవర్స్ అన్ని పెట్టేశాను, తాంబూలం కూడా ఇచ్చేసాను. మనం ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏంటంటే, మనం స్నానం చేసాం కదండి, తల స్నానం చేసిన తడి బట్టలతోటి మనం పుట్ట దగ్గరికి వెళ్ళాలి.
అదే తడి బట్టలు అలాగే ఉంచుకొని ఈ నైవేద్యాలు అనేది మనం పుట్టకు చేయాలండి. నాగులకైతే చేయాలి. అదే తడి బట్టల మీద అలాగే ఉంచుకొని చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. స్నానం ఫస్ట్ తలంటి స్నానం చేసుకున్నాక నైవేద్యాలకి ఏ విధంగా నానబెట్టుకోవాలి అనేది చేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ తలస్నానం చేసుకొని పుట్టకు ఒక్క పొద్దు చెప్పేసుకొని రావాలి. వచ్చిన తర్వాత నైవేద్యాలని కంప్లీట్ చేయాలి. అది కూడా తడి బట్టలతోటే. బట్టలు అనేది మార్చుకోకూడదు. బట్టలు మార్చుకోకుండా అదే తడి బట్టలతోటి మనం పూజ చేసుకోవాలి. కంప్లీట్ పూజ అయిపోయిన తర్వాత మనం పుట్టకు ఏ ఏ పదార్థాలు ఏ ఏ మిశ్రమాలు మళ్ళీ తీసుకెళ్తామో ఆ మిశ్రమాలను రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తలస్నానం చేసుకున్న తర్వాతే మనం పుట్ట దగ్గరకు వెళ్ళాలి. అంటే 3 టైమ్స్ తలస్నానం అనేది పక్కా చేయాలి. ఈ ప్రాసెస్ ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ పాటిస్తారండి. సో ఎవరైతే ఎక్కడ ఏ విధంగా ఉంటారో తెలియదు. నా పద్ధతి అయితే నేను చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రాసెస్ చెప్తానండి. సో మీకు ఏదైనా వీడియో అర్థం కాకపోతే చెప్పిందంతా అర్థం అవ్వకపోవచ్చు, ఏదైనా కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఎక్కడైనా ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందులో యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా లేనిది నేనే ఈ వ్లాగ్ అనేది ఈ వీడియో ఫుల్ వీడియో చూపిస్తున్నాను. నాగుల చవితి నాగుల పంచమి వీడియో ఎవ్వరూ చేయలేదండి ఇంతవరకు. మన ఛానల్లోనే వస్తుంది కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందని, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని ఒక థాట్ నా మనసులో పెట్టుకొని మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతేనండి, పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దేవుళ్ళు పటాలు అనేది చాలా చక్కగా ఉన్నాయి కదా, కలకలలాడుతూ ఉన్నాయి కదా, నాకైతే చాలా ఇష్టం అండి. సో మా హస్బెండ్ అయితే ఏమంటారంటే దీపం పెట్టిన తర్వాత దీపం వెలుగులోనే దేవుడు కనిపించాలి అని అంటారు. సో అలా అంటారు కాబట్టి ఒకసారి మనం లైట్లు ఆఫ్ చేసుకొని చూద్దాం. మీకు చూపిస్తాను దేవుడు దీపం వెలుగులో ఏ విధంగా ఉంటారో అని. సో అప్పుడే అంటండి దీపం అనేది దేవుడికి ఎక్కుతుంది అని అంటారంట. పెద్దవారు చెప్పిన మాట అంట అది. ఇప్పుడంటే లైట్స్ వచ్చాయి కాబట్టి లైట్స్ వేస్తున్నాం, కానీ పూర్వకాలంలో లైట్స్ ఉండేవి కావంట. సో దీపం వెలుగులోనే దేవుడు ఉండేవాడంట. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూసారండి ఎంత చక్కగా ఉన్నారో. కానీ నాకైతే అలా ఇష్టం ఉండదండి. అయ్యో దేవుడు మబ్బులో ఉన్నాడేమో అని అనిపిస్తుంది. సో నాకు ఇష్టం అనిపించదు. నేనైతే లైట్లు వేస్తాను. లైట్ వేస్తేనే నాకు చాలా ఇష్టం. ఆ కళ అనేది ఆ వెలుగు అనేది కనిపిస్తుందని నా అభిప్రాయం. ఎంత నిండుగా ఉన్నా కూడా లైట్ ఉంటేనే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, లైట్ ఉంటే ఎంత బాగుందో. సో చాలా చక్కగా అయిపోయింది నా ఉపవాసం. నా నిండొక్క పొద్దు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పుట్టకి ఏమేమి తీసుకెళ్లాలో అది కూడా ఒకసారి ఇప్పుడు మనం చూసేసుకుందాం. ప్రసాదాలు నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఆ నైవేద్యాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పెట్టేసుకుందాం. ముందుగా తమలపాకులు, ఒక్కలు, ఇలా ఒత్తులు చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో 9 ఒత్తులు కానీ 11 ఒత్తులు కానీ ఇలా చేసుకోవాలి. ఇవి 2 చేసుకోవాలి. 9 చేసుకున్నాను నేను. 9 2 చేసుకున్నాను. ఒకసారి కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా 9 9 2 చేసుకున్నాను. 5 ఉండేవి 3 చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు తగ్గట్టు 11 అయితే 2, 9 అయితే 3, లేదా 11 అయితే 3, 9 అయితే 2, లేదా 11 9 2 5 3, ఇలా మీకు ఇష్టం ఉన్నట్టుగా చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 5 ఒత్తులు ఇలా చేసుకున్నాను. 3 5 9 2 చేసుకున్నాను. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. పుట్టకి ఇవి చాలా ఇంపార్టెంట్. అవి వేస్తారనమాట. నాగుల పైన వేస్తారు, పుట్టకైతే పుట్ట మీద వేస్తారు. సో మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలు ఇప్పుడు పెట్టేసుకుందాం. పెసరపప్పు మరియు చలువపిండి, నువ్వుల పిండి, అందులో ఇప్పుడు సొద్దలు
పెట్టేసుకున్నామండి. దీంతో పాటు పసుపు, కుంకుమ, కొబ్బరికాయని కూడా మనం తీసుకెళ్దాం. సో ఒక చెంబు వాటర్ కూడా తీసుకెళ్ళాలండి. ముందు మనం ఎలా తీసుకెళ్ళామో అలా వాటర్ కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం మళ్ళీ తలంటు స్నానం చేసుకొని వెళ్ళాలి కాబట్టి స్నానం తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సెకండ్ టైం వెళ్తున్నామండి. సెకండ్ టైం ఇప్పుడు నైవేద్యాలు సమర్పించి నిండొక్క పొద్దు ఉన్న వాళ్ళు నిండొక్క పొద్దు చెప్పడానికి, ఒక పూట ఉన్న వాళ్ళు ఒక పొద్దు ఉన్నానని మనసులో మొక్కుకొని చెప్పుకోవడానికి కోసం ఇప్పుడు మనం అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే చీరలు పెట్టుకుంటారండి. నాగులకు చీరలు పెట్టుకుంటారు సంవత్సరానికి ఒకసారి లేదా 3 ఇయర్స్కి ఒకసారి చీరలు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఆ చీరలు అనేది ఈ తాంబూలంతో పాటు ఆ చీరలు అనేది పెట్టుకోవాలి. అంటే ఆ సాంప్రదాయం వాళ్ళ ఇంటి ప్రకారం ఉన్నట్లయితేనే చీరలు పెట్టుకోవాలి. మాకైతే మా ఇంట్లో అలా లేదు కాబట్టి నేను చీరలు అయితే పెట్టుకోను ఎప్పుడు. సో ఇలా వచ్చేసామండి పుట్ట దగ్గరికి. ఫస్ట్ మనం ఎలా చేసామో నీటి దారతోటి ఎలా మనం ప్రదక్షిణాలు చేసామో అలాగే ప్రదక్షిణాలు అనేది చేయాలి. నిదానంగానే చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇన్ఫర్మేషన్ తొందరగా అందడం కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వీడియో క్లిప్ అనేది ఫాస్ట్గా చూపించాను అనమాట. సో నేను కూడా నిదానంగానే తిరిగాను కానీ వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను, స్పీడ్ అనేది పెంచాను, అందువల్ల అలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా 5 టైమ్స్ కానివ్వండి, 3 టైమ్స్ లేదా 9 టైమ్స్ ప్రదక్షిణాలు అనేది మనం చేసుకోవాలి. నీటి దారతోటి ప్రదక్షిణాలు చేసుకున్నాక తాంబూలం అనేది ప్రసాదించుకుందాం. ఇప్పుడు మనం పుట్టకి ముందుగా పసుపు మరియు కుంకుమ వేసుకొని తాంబూలాన్ని అయితే వేసుకుందామండి. టౌన్లలో అయితే అసలు పుట్టలు ఉండవండి సిటీలో. సో గుళ్ళో అయితే ఆల్మోస్ట్ గుళ్ళోనే చేసుకుంటారు చాలామంది. మా ఊరిలో పుట్టలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనాలు అనేది ఎక్కడ ఉంటే వాళ్ళకు ఎక్కడ దగ్గర పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటారు. సో అందువల్లే జనాలు ఇక్కడ తక్కువ మంది ఉన్నారండి. ఆ రోజు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క టైంలో వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చి సమర్పించుకుంటారు. అందరూ ఒకసారి రారు కాబట్టి సో అందరూ ఇక్కడ లేరనమాట. చాలా తక్కువ మందే వచ్చారు. ఆల్రెడీ చేసి వెళ్ళారు పూజ చాలామంది, మనమే లేట్ అనుకుంటా. సో ఇక్కడ ఉండేది మా నానమ్మ అండి. మా నానమ్మని చూసి మీకు మీ నానమ్మ గుర్తొచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద ఆమె కదా నాకేమీ తెలియదు, తను ఏదైనా చెప్తుంది కదా అని చెప్పి రమ్మని చెప్పాను. నానమ్మ వచ్చిందనమాట నా వెంట. సో తాంబూలాన్ని అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్రసాదాన్ని అయితే సమర్పించుకుందాం. ప్రసాదాన్ని తీసుకుందామండి, పెట్టేద్దాము. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ప్రసాదాన్ని అయితే పెట్టుకుందాం. ఇంతే కాదండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా, అంటే కొంతమంది నాగుల చవితి రోజు మాత్రమే నాగుల చవితి చేసుకొని హాఫ్ డే ఉపవాసం ఉండి ముగించుకుంటారు. కొంతమంది నాగుల చవితి రోజు ఒక పూట ఉపవాసం ఉండి ముగించుకుంటారు. ఇక్కడ మాత్రం మేమైతే అలా చేయట్లేదు. నాగుల చవితి నుండి నాగుల పంచమి రోజు వరకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకొని నిండొక్క పొద్దు ఉండాల్సిందే అన్నమాట. సో తప్పదు. అందరూ ఉపవాసాలు ఉండి నువ్వుల పిండి, చలువ పిండి తింటూ ఉంటే సరిపోతుంది అని చెప్తూ ఉన్నారు కానీ నాకైతే మనసొప్పట్లేదు. ఉపవాసం ఉండమంటారు, మళ్ళీ అది తినమంటారు అని అంటారు. కానీ ఓపిక లేని వాళ్ళు తినచ్చండి. నేనైతే ఆ రోజు ఏది తినలేదు, జస్ట్ ప్రసాదంగా కొద్దిగా లైట్గా అలా నోట్లో వేసుకున్నాను అంతే. సో మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత యాపిల్ ఒకటి తిన్నానండి అంతే. సో మీకు ఓపిక లేకపోతే నువ్వుల పిండి మరియు చలువ పిండితో తింటూ ఉండొచ్చు. పాలైతే తాగకూడదంట. అందులో మనం పొయ్యి మీద అంటే గ్యాస్ మీద ఏది పెట్టినా స్టవ్ వెలిగించి ఏ పదార్థాలైనా సరే తాగకూడదు, తినకూడదంట. ఫ్రూట్స్ ఇంకా ఈ ప్రసాదం అయితే తినచ్చంట. సో మీకు ఓపిక లేకపోతే మీకు తగ్గట్టు మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఉండండి. వాళ్ళు వీళ్ళు అన్నారని, వాళ్ళు వీళ్ళు చెప్పారని మీరు మీ కడుపుని
మార్చుకోవద్దు, అన్నం తినకుండా అయితే ఉండకండి. సో మీకు ఉండాలనిపిస్తే ఉండండి, అది మీ ఓపికకు తగ్గట్టు ఉండండి ఫ్రెండ్స్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతేనండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పూజ. నేనైతే నిండొక్క పొద్దు ఉంటున్నానని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎప్పుడు అంటే ఎంత టైం వరకు ఉంటామనేది ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మనం కట్టిన దారం ఉంటుంది కదండి, పిల్లలకు కానీ మన ఇంట్లో వారందరికీ కట్టుకోవాలండి. ఈ దారం అనేది పసుపు రాసుకొని, పసుపు కుంకుమ రాసుకొని కట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పుట్టమన్ను కూడా మనం తీసుకొని అలా చిటికెడు నోట్లో వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలా వేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో నేను చెప్పింది అయితే కాదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ స్కిప్ చేయొచ్చు అండి. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ డేలో నేను చేసే సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ పుట్టకు రావడం జరిగింది, ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. స్టెప్ 1. స్టెప్ 2 ప్రసాదాలన్నీ చేసుకొని మళ్ళీ పుట్టకు రావడం జరిగింది. ఇలా నేను కొంచెం దారం తీసుకున్నానండి. పిల్లలకు మరియు మా హస్బెండ్కి నాకు కట్టుకోవడం కోసం ఇలా దారం అయితే తీసుకున్నాను. దీన్ని పసుపు కుంకుమ రాసి కట్టేసుకుంటాను. చూసారా, ఇదిగో ఇలా కొంచెం పుట్టమన్ను అండి. ఇది ఇంట్లో వారందరి కోసం చిటికెడు కొద్దిగా నోట్లో వేసుకోవడం కోసం అన్నమాట. స్టెప్ 3 అండి. ఇప్పుడు చెప్పబోయేది డే 2 అన్నమాట. డే 1 అయిపోయింది. చూసారా, కొబ్బరి, బెల్లం, పసుపు, కుంకుమ, అగరబత్తులు, పాలు, తాంబూలం అండి, ఆకు ఒక్క అన్నమాట, పాలు. ఇవి డే 2 అండి. నాగుల పంచమి రోజు నేను చేయబోతున్నది. తలస్నానం చేసుకొని మనం పుట్టకి ఈ పదార్థాలు అనేది తీసుకెళ్లాలన్నమాట. ఎండి కొబ్బరి, బెల్లం, పసుపు, కుంకుమ, అగరబత్తులు, పాలు పోయాలి కదా పంచమి రోజు, కాబట్టి పాలు, నీళ్లు కూడా అవసరమే. సో ఇవి తీసుకొని ఇప్పుడు మనం ఉపవాసాన్ని అనేది ముగించుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు పుట్ట దగ్గరికి ఇవి తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఉపవాసం ఉండి చాలా నీరసపడిపోయాను. అమ్మయ్య అయిపోయిందా అని అన్నట్టు అనిపించిందండి. ఈవినింగ్ వరకు చాలా బాగానే ఉన్నింది. నెక్స్ట్ డేనే కొంచెం నీరసంగా, కష్టంగా ఉన్నది. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉపవాసాలు ఉండాలంటే ఇబ్బందే కదండి. సో నాకు కూడా అలాగే ఉంది. సో సేమ్ నీటి ద్వారా ఇలా పోసుకుంటూ మనం ప్రదక్షిణాలు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలా 3 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. ఇలా ప్రదక్షిణాలు చేసుకొని తాంబూలాన్ని ప్రసాదించి మనము ఇప్పుడు ఉపవాసం ముగించుకోవాలంటే ముందుగా నైవేద్యం ఇప్పుడు దేవుడికి పెట్టాలండి. దేవుడికి పళ్ళెం వేసుకోవాలి. అది పులగం చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ పులగమే చేసుకోవాలి తప్పకుండా. అంటే మనము ఉపవాసాన్ని ముగించుకొని ఇప్పుడు నిండుకుండా అన్నం తినాలి కాబట్టి ఆ అన్నం ఏది అంటే తెల్లన్నం, వైట్ రైస్ అయినా సరే, పులగం అయినా సరే, పులగం తినచ్చు. నెయ్యి, పచ్చడి వేసుకొని మనం ఆల్రెడీ బియ్యం అది నానబెట్టుకొని వంట చేసుకొని ఇక్కడికి రావాలి. అంటే మనం దేవుడికి సమర్పించిన తర్వాతే మనం స్వీకరించాలి కదండి, అప్పుడే తినాలి. కాబట్టి ఈ కంప్లీట్ చేసుకొని అప్పుడు వెళ్ళి తినేది కూడా మీకు చూపిస్తాను. నేను పూజ చేసేది చూపిస్తాను, పళ్ళెం వేసుకుండేది అంతా ఫుల్ వీడియో చూపించాలనే కదండి తీసేది, కాబట్టి అంతా చూపిస్తాను. సో ఇలా పసుపు కుంకుమ టోటల్గా వేసేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పుట్ట దగ్గరకు మనం ఏదైనా తీసుకెళ్తే అది మళ్ళీ తిరిగి తెచ్చుకోకూడదు. అది కొబ్బరికాయ అయినా సరే, ఏదైనా సరే టోటల్గా పుట్టకి, నాగులకే సమర్పించేసేయాలండి. మనం మళ్ళీ తెచ్చుకోకూడదు. కావాలంటే మనం సమర్పించింది తెచ్చుకోకూడదు, ఇతరులు సమర్పించింది దారం అది చుట్టి ఉంటారు కదండి, అది వేసుకుంటే సరిపోతుంది, అది తెచ్చుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఇంకా ఏది మనం పుట్ట దగ్గర నుంచి తెచ్చుకోకూడదు, తీసుకోకూడదు అన్నమాట. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలా అగరబత్తీలతోటి పూజ అయితే చేస్తున్నాను. అన్నీ మనం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ పాలు పోస్తున్నానండి. చూసారా, ఒక్కొక్క హోల్లో కొన్ని పాలు, అలా పుట్ట మొత్తం హోల్స్ ఉంటాయి కదండి, ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో ఆ బొక్కలలో పాలు పోస్తూ పుట్టంతా కొన్నిగా పాలు పోస్తే సరిపోతుంది.
అలా దారగా కొన్ని కొన్ని పాలు పోయాలండి. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కాస్త కాస్త కొద్దిగా పాలు పోయాలి. పచ్చి పాలే తీసుకెళ్ళాలండి, కాగబెట్టుకొని తీసుకెళ్ళకూడదు. ఇవి పచ్చి పాలు మాత్రమే. నేను 1/2 లీటర్ పాలు అయితే తెచ్చాను. ఇప్పుడు కొబ్బరి బెల్లం వేస్తున్నానండి. ఎక్కడెక్కడ మనం హోల్స్లలో పాలు పోసామో అక్కడ కొంచెం కొంచెంగా బెల్లం చిటికెడు బెల్లం వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే కొబ్బరి కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, వేసేసుకున్నాను. ఇప్పుడు కర్పూరంతో హారతి ఇచ్చేస్తే సరిపోతుంది. హారతి తీసుకొని పూజని కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళి దేవుడికి పళ్ళెం వేసుకొని తినేద్దామండి. సో ఆకలి చచ్చిపోతుందండి. ఆకలితో ఉండి ఉండి తినాలని కూడా అనిపించదు. కానీ మీకు మాత్రం వీడియో కావాలి కదా, వీడియో కోసం ఫాస్ట్గా తిన్నట్టుగా వీడియోని స్పీడ్గా పెట్టేశాను ఫ్రెండ్స్. అపార్థం చేసుకోకండి, ఇలా తింటుంది అలా తింటుందని. సో ఇంతేనండి, ఈ విధంగా చేస్తారు. యూట్యూబ్ ఛానల్లోనే చూడని విధంగా యూట్యూబ్ ఛానల్లో ఎవరూ పెట్టలేనిది నేను పెట్టాను కాబట్టి మీరందరూ నాకు అంతే సపోర్ట్గా ఉంటారని, ఎప్పుడూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా పూజ చేసుకొని ప్రసాదం ఇలా చేసుకోవాలండి. పులగం చేసుకొని నెయ్యి వేసుకొని దేవుడికి ముందుగా సమర్పించి కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్న తరువాతే మనము అన్నం అనేది తినాలండి. నైవేద్యం మనం తినాలి. సో అరిటాకు భోజనం ఎంతమందికి ఇష్టం అండి? ఇవాళ నేను అరిటాకులో భోజనం చేస్తున్నాను. విస్తరాకు ఉంటే విస్తరాకు, లేదా అరిటాకు ఉంటే అరిటాకులో మన ఉపవాసాన్ని తీసేసుకొని మనం తినేద్దామండి. చూసారు కదా, ఇలా ఫాస్ట్గా తింటున్నానని అనుకోకూడదు ప్లీజ్. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అబ్బా చాలా బాగుందండి తింటుంటే. నెయ్యి, వేడి వేడి అన్నము చాలా సూపర్గా ఉంది. అందులో అరిటాకు భోజనం, ఇంకేం లేదు, కుమ్మేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సలహాలు నాకు చెప్పండి, మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. మీకు ఏదైనా తెలియకపోతే ఫుల్ వీడియో మీకందరికీ ఈ వీడియో నచ్చుతుందని, ఇన్ఫర్మేషన్ అందరికీ అందుతుందని, అందరూ ఫుల్ వీడియో చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వలన వైరల్ అవుతుందని మన ఛానల్ నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రేవతిస్ కిచెన్. మళ్ళీ ఒక అడుగు ముందుకు వెళ్ళాలని అందరూ కోరుకోండి, మనసారా ఆశీర్వదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నేనంతా తినేసానండి. మీరు ఎలా ఉపవాసం ఉంటారో మీరు కూడా ఉండండి ఫ్రెండ్స్. నా ఉపవాసం అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. నిండొక పొద్దు చెల్లించుకున్నాను ఈ అన్నంతో. ఇంతేనండి నా వీడియో, నా వ్లాగ్. నాగుల చవితి, నాగుల పంచమి ఈ విధంగా నేను కంప్లీట్ చేశాను. పూజా విధానం, నైవేద్యాలు కూడా ఇలా సమర్పించాను. అన్నీ చాలా చక్కగా కుదిరాయి. టేస్ట్ కూడా అన్నీ అదిరిపోయాయి. కరెక్ట్ కొలతలతో, కరెక్ట్ క్వాలిటీతో నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. మీకు ఏదైనా మిస్టేక్ అనిపించినా, పొరపాటు చేసినా మన వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నాగుల చవితి మరియు నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ ఓపికగా ఉపవాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.